నేను ఎప్పుడైతే నా కడుపులో యేసయ్య పుడతాడు అని చెప్పానో పాస్టర్ నన్ను దూరం పెట్టేశాడు మేడం. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చర్చి దగ్గరికి రానివ్వట్లేదు. మొత్తం నన్ను ఫోన్ చేస్తే కూడా బూతులు తిడుతున్నాడు మేడం. అంటే ఎప్పుడైతే యేసయ్య నా కడుపులో పడ్డాడు అని చెప్పావో ఇక అప్పటి నుంచి ఆ తేడా వచ్చేసింది. అవును మేడం, నేను 4 months ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నన్ను బూతులు తిడుతున్నాడు, చర్చి దగ్గరకు రానివ్వట్లేదు. అంటే ఇదివరకు మాట్లాడినట్లు మాట్లాడట్లేదు లేదు మేడం. ఇదివరకు నిన్ను చర్చిలోకి వచ్చి సేవ చేసుకునివ్వట్లా? లేదు మేడం, నన్ను మొత్తం దూరం పెట్టేస్తున్నాడు మేడం. చర్చి దగ్గరికి వెళ్తే కూడా చర్చికి వస్తలేడు అని చెప్పేస్తున్నారు మేడం వేరే వాళ్ళతో. అతను ఎందుకు మారిపోయాడు అనుకుంటున్నావు? తనకి సైతాన్ పట్టింది అనుకుంటున్నాం మేడం. చెరువు కట్ట దగ్గర వెళ్తాడు కదా మేడం రోజు, అక్కడ నుంచి చర్చికి వస్తాడు, అక్కడ సైతాన్ పట్టినట్టు. సైతాన్ పట్టింది అంతేగాని అతను జోసెఫ్ అయితే సైతాన్ పట్టకపోతే మంచోడు నమ్ముతున్నావు. పాస్టర్ మంచోడు మేడం, మంచోడు కానీ సైతాన్ పట్టింది. అవును మేడం, సైతాన్ పట్టడం వల్ల అట్లా చేస్తున్నాడు. మరి సైతాన్ ఎట్లా వదిలించాలి? సైతాన్ వదిలించాలి అంటే నా కడుపులో బిడ్డ తీయమంటున్నాడు మేడం. యేసు ప్రభుని తీయమంటున్నాడు. నేను తీయను అంటున్నాను. తీసేస్తే మళ్ళీ నీతో మామూలుగా ఉంటానంటాడా? సైతాన్ వెళ్ళిపోతుంది అంట మేడం. ఓహో, ఇప్పుడు ఈ అమ్మాయికి అబార్షన్ చేపిచ్చేస్తే తన మీద ఏమీ లేకుండా పోద్ది. అప్పుడు మళ్ళీ అమ్మాయి తోటి మళ్ళీ ఏసై కనిపిస్తాడు అని చెప్పి మళ్ళీ ఇంకా అమ్మా మాకేమనిపిస్తుందో చెప్పనా?